హాలీవుడ్లో నటించాలి అనే కోరిక మనోళ్ళకు ఉండడం కామన్. కానీ ఎక్కువగా బాలీవుడ్ హీరోయిన్లకే అక్కడ ఛాన్సులు చిక్కాయి. కొందరు సపోర్టింగ్ రోల్స్తో మేల్ ఆర్టిస్టులు కూడా హాలీవుడ్ జర్నీ చేశారు. ఇప్పుడు మన వాళ్ళ వంతొచ్చిందా? అవెంజర్స్లో ఇండియన్ హీరోకి ఛాన్స్ అని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, పాన్ ఇండియా బాద్షా ఎన్టీఆర్ ఇద్దరిట్లో ఏజ్ పరంగా ఎన్టీఆర్కి ఆ అవకాశం అని అప్పుడెప్పుడో వార్తలు వచ్చాయి. ఇలా ఎన్టీఆర్ మీద ఇలాంటి వార్తలు రావడానికి రీజన్ RRR ఆస్కార్ ఎంట్రీ టైంలో అవెంజర్స్లో నటించాలని ఉన్నట్లు చెర్రీ, తారక్ ఇద్దరు అన్నారు. కోరిక వ్యక్తపరిచారు. అంత మాత్రానికే అవెంజర్స్లో ఛాన్స్ దొరుకుతుందని కాదు, అలాంటి వార్తలు వస్తాయని కాదు. ఈ ఏడాది డిసెంబర్లో రిలీజ్ అయ్యే అవెంజర్స్ డూమ్స్ డే కాకుండా ఆ తర్వాత తెరకెక్కబోయే మూవీలో ఎన్టీఆర్కి ఛాన్స్ ఉంటుందా? కేవలం ఇది కలేనా? హ్యావ్ ఎ లుక్. హాలీవుడ్ మూవీ అవెంజర్స్ లో అమెరికన్స్, చైనీస్, ఆఖరికి ఆఫ్రికన్స్ కూడా ఉన్నారు. ఎవరైనా మిస్ అయ్యారంటే బ్రౌన్ ముఖం అంటే ఇండియన్ లుక్స్ ఉన్న సూపర్ హీరోనే అవెంజర్స్ లో కనిపించడు. ఆ లోటు తీర్చేందుకు అవెంజర్స్ టీం ఎప్పటి నుంచో కసరత్తు చేస్తోంది. ఆ ప్రాసెస్ లో భాగంగా ఒక ఇండియన్ ని అమెరికాలోనే సెలెక్ట్ చేయాలనుకున్నారు. కానీ దానివల్ల బ్రౌన్ ఫేస్ కి రిచ్ పెరగచ్చు. పూనకాలు వచ్చేంతగా ఇండియన్ మార్కెట్లో అవెంజర్స్ దూకుడు పెరగదు. ఆల్రెడీ అవెంజర్స్ సూపర్ హీరోల ఫ్రాంచైజీకి ఇండియాలో గిరాకీ బానే ఉన్నా అది నెక్స్ట్ లెవెల్కి వెళ్లాలంటే ఇక్కడి స్టార్స్ని సూపర్ హీరోలుగా తీసుకోవాలి. ఆ లిస్టులోనే బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, పాన్ ఇండియా మాస్ హీరో, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఉన్నాడని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. నిజానికి ఈ ఇద్దరూ మంచి ఆప్షనే. కాకపోతే బాలీవుడ్కి షారుఖ్ ఎంత బాద్షా అయినా తను 60కి దగ్గరలో ఉన్నాడు. కాబట్టి ఎంత డూప్స్ని పెట్టినా తను ఏజ్లో సూపర్ హీరోలా రిస్కులు చేయటం కష్టమే. అలానే ఎక్కువ కాలం షూటింగ్కి తను డేట్లిచ్చే పరిస్థితి ఉండదు. అలానే తను ఎంత గొప్ప నటుడైనా సౌత్లో తన సినిమాకు పెద్దగా మార్కెట్ లేదు, వచ్చే అవకాశం కూడా కనిపించట్లేదు. కాబట్టే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్కి అదే ఛాన్స్ చిక్కేలా ఉంది. మరి తనకే ఎందుకు ఆఫర్ అంటే, నిజానికి RRRకి ఆస్కార్ దక్కే టైంలో ఎన్టీఆర్, చరణ్ ఇద్దరు అవెంజర్స్ ఫ్యాన్స్ అని చెప్పారు. అందులో సూపర్ హీరోగా నటించడం తమ కళ అన్నారు. అప్పటి నుంచే హాలీవుడ్ ఏజెన్సీలతో టచ్లోకి వెళ్లారు. అదే ఎన్టీఆర్కు ఇప్పుడు కలిసొచ్చేలా ఉంది. 2 సార్లు ఇక్కడే హైదరాబాద్లో ఎన్టీఆర్ని 360 డిగ్రీస్ ఫొటోస్ తీసుకుని వెళ్లిన అవెంజర్స్ టీం ఇప్పటి వరకు ఏదీ తేల్చలేదని తెలుస్తోంది. ఈ ఏడాది డిసెంబర్లో అవెంజర్స్ డూమ్స్ డే రాబోతోంది. అది రిలీజ్ అయ్యాకే అవెంజర్స్ కొత్త సీక్వెల్ కోసం ఎన్టీఆర్ని తీసుకుంటున్నారా లేదా తేల్చేస్తారు. లేదంటే అవెంజర్స్ డూమ్స్ డేని ఇక్కడ ప్రమోట్ చేసేందుకు ఎన్టీఆర్ ఉపయోగపడతాడని ముందే తన సూపర్ హీరో ఆఫర్ని కన్ఫర్మ్ చేస్తారా? ఇవే తేలాలి. మోస్ట్లీ ఆగస్టులో ఈ విషయం మీద ఓ క్లారిటీ రావచ్చు.